సూర్య వాళ్ళ ఫ్రెండ్స్లో ఇద్దరిని విచారిస్తే సాయినగర్ పబ్లో ఒకరితో గొడవైందంట సార్. దాని తర్వాతే సూర్య కిడ్నాప్ అయ్యాడు సార్. వాళ్ళని పిలిపించాను సార్. ఆ రోజు సూర్యతో పబ్లో గొడవ పడింది వీడే సార్. మేము సూర్య ఫ్రెండ్స్ సార్. ప్రామిస్గా మేమేమీ చేయలేదు సార్. క్లబ్కు వెళ్లే రేంజ్లో మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయరా? అంటే క్లబ్కు వెళ్లడానికి, అమ్మాయిలతో తిరగడానికి మీకు డబ్బు అవసరమైంది. డబ్బుకు ఆశపడి మీరు సూర్యని కిడ్నాప్ చేశారు, అంతేగా? సార్ నిజం చెప్తున్నాను సార్. వీడే సూర్యని కిడ్నాప్ చేస్తుంటాడు సార్. ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే పోటీలో వీడికి సూర్యకి మాటి గొడవయ్యేది. బాగా కొట్టుకునేవారు సార్. ఏంటి తమ్ముడు, నువ్వే సూర్యని కిడ్నాప్ చేసావంటున్నాడు? సార్, నాకు సూర్యకి అప్పుడప్పుడు గొడవ అయ్యే మాట నిజమే. ఆ రోజు పబ్లో నా గర్ల్ ఫ్రెండ్ని టీస్ చేశాడు సార్. అందుకే గొడవ పడ్డాను సార్. నువ్వు చేసుండవన్న దానికి గ్యారెంటీ ఏంటి? ఎప్పుడైతే అమ్మాయిల కోసం గొడవ పడడం స్టార్ట్ చేశారో అప్పుడే ఏదైనా చేయడానికి రెడీ అయిపోయారని అర్థం. ఈ రోజుల్లో జరిగే చాలా హత్యలకి మూల కారణం అమ్మాయిలే. చెప్పు, ఎక్కడ దాచావు అతన్ని? సార్, అలాంటి ఫ్యామిలీలో నేను పుట్టలేదు. మీరు నన్ను ఎలా టార్చర్ చేసి అడిగినా నా సమాధానం ఇదే. ఐఎమ్ సారీ సార్. సో సూర్య కిడ్నాప్కి నీకు ఏ సంబంధము లేదు, అంతేగా? అమ్మాయిల్ని పడేయడంలో మీలో మీకే పోటీ. మీకెందుకురా డ్రస్సు? జారిపోయేలా ప్యాంటు, అండర్వేర్ ఏమో బయట. ఏంట్రా గోచీలు కట్టుకుని తిరగచ్చు కదా? మీ అందరికీ డ్రస్సులు కావాలంట, డ్రస్సులు. కవర్ చేసుకోరా. ఒక్కొక్కరు బుర్ర బాదుకొని కొత్త టెక్నాలజీలు కనిపెడుతున్నారు. మీరేంట్రా అంటే సిగ్గు లేకుండా అమ్మాయిల అంగాలని ఫోటోలు తీసి పంపించుకోవడం, ఫేస్బుక్ లో అమ్మాయిల పేరు మీద ఐడి పెట్టి ఓపెన్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవడం, సొంత మొహాలు చూపించకుండా సినిమా నటీనటుల మొహాలు ప్రొఫైల్లో పెట్టుకోవడం. ఎందుకు ఇలా చెడిపోతున్నారు? ఫేస్బుక్ లో మీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? రేయ్, ఫేస్బుక్ వల్లేరా లిబియాలో గవర్నమెంట్ చేంజ్ అయింది. అలాంటి వాటికేమైనా మీరు యూజ్ అవ్వంట్రా. సూర్య దొరికే వరకు మీరెవరూ ప్రశాంతంగా ఉండలేరు. జాన్ సార్, చెప్పండి సార్. వీళ్ళందరినీ నిలబెట్టి నగ్నంగా ఫోటోలు తీయండి. అవసరమైతే మనం కూడా ఫేస్బుక్ లో పెడతాం. అప్పుడే పక్కనోళ్ళు పడిన బాధ తెలుస్తుంది. సార్, హలో, అన్నవరం పోలీస్ స్టేషన్. హలో హలో హలో, నన్ను ఎవరో బాక్స్ లో బంధించేశారు సార్. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. ఎక్కడ కిడ్నాప్ చేశారు? తెలియదు సార్, ఏమీ తెలియట్లేదు సార్. బాక్స్ లో పెట్టి బంధించేశాడు మాత్రం అర్థమవుతుంది సార్. ఏం బాబు, ఎక్కడ కిడ్నాప్ చేశారో తెలిస్తే కదా మేము వచ్చి కాపాడేది. సరే, ఏ ఏరియానో చెప్పు. సార్, మీదే పోలీస్ స్టేషన్ సార్? కామెడీ చేస్తున్నావా? ఎప్పుడు మేము ప్రశ్నలు అడుగుతాం, ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారా? సార్ ప్లీజ్ సార్, ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటి మందు కొట్టి మాట్లాడుతున్నావా? 100కి ఫోన్ కొట్టి కామెడీ చేస్తున్నావా? ఫోన్ బెటర్ అవుతావా? హలో సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. సార్, మొత్తం చీకటిగా ఉంది సార్. సార్, ఇది ఏ పోలీస్ స్టేషన్ సార్? ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఇదిగా, ఇది అన్నవరం పోలీస్ స్టేషన్. సరిపోతుందా? అన్నవరం.